హాయ్ అండి. మా ఇంటి వంట అంటకాయ బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియో చూసేయండి. అంటకాయ ఇలా తీసుకోవాలి. ముందుగా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. పైన స్కిన్ అంతా తీసుకోకుండా ఈ 4 పక్కన ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని క్రాస్గా ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే బజ్జీ అన్నది మంచి షేపులు వస్తాయి. ఇలాగా ఓకేనండి. మొత్తం అన్ని ఇలా కట్ చేసుకున్నాక శనగపిండి అన్నది తీసుకోవాలి. శనగపిండి తీసుకుంటున్నాను. వంట సోడా కొద్దిగా చిటికెడు తీసుకుంటున్నాను. వాము చేతితో కలిపితే ఆ టేస్ట్ అన్నది వస్తుంది. అందుకని వంట సోడా కొంచెం కొద్దిగా ఒక 1/2 స్పూన్ వాము కొద్దిగా ఇలా తీసుకుని 1/2 స్పూన్ ఇలా నలుపుకోవాలండి. నేను మళ్ళీ వంట సోడా అని పేరు చెప్పాను. రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం నీళ్ళు వేసి కలిపేసుకుంటే బాగా పలసగా కాకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్నాను కదా, ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ కళాయి పెట్టుకున్నాక నేను సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. వేడి విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు అంటకాయ ముక్కలు ఇలా కలిపేసుకొని 2 పక్కల వేడి ఆయిల్ వేసుకోవాలి. అలాగే మొత్తం అన్ని కూడా ఇలా వేసుకోవాలి. పైకి కూడా ఊడొచ్చేస్తున్నాయి అన్నమాట. ఈ చూసారా ఎలా వచ్చేస్తున్నాయి. అలాగా మంచి షేపులు అన్నవి వచ్చినాయి. చూసారా బాగా పొంగినాయి కూడా. వంట సోడా ఎక్కువ వేసినా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. అందుకనే సరిపడా వేసుకోవాలి. 2 పక్కలు బాగా కాలేదాకా వేగేదాకా ఉంచుకోవాలి. మనకి అంటకాయ బజ్జీ అన్నీ రెడీ అయిపోయాక లాస్ట్ని గిన్నెలో కొంచెం ఉంటుంది కాబట్టి ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని కలిపేసుకుని దీంట్లోనే కొబ్బరి కింద వేసుకోవచ్చు. వేగిపోయి కాబట్టి నేను తీసేస్తున్నాను. ఈ కలర్ వస్తే చాలు మనకి. ఏ కలర్ ఫుడ్ వేయకోకుండా ఈ కలర్ అన్నది వస్తుంది. కలర్ ఫుడ్ వేస్తే కనుక బాగా ఎల్లో లాగా అనిపిస్తుంది. పోతే ఒక ప్లేట్లో తీసేస్తున్నాను. వేడి అంటకాయ బజ్జీ రెడీ అయ్యండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.